అందరూ మర్చిపోయారు. ఇక లేదనుకున్నారు. అస్సలు రాదనుకున్నారు. స్టేటస్ పై లోటస్ హ్యాండ్ ఇచ్చిందనుకున్నారు. ప్రత్యేక హోదా అన్న పదమే మర్చిపోయారు. ఇలాంటి సమయంలో లేదనుకున్న అంశాన్ని తెరపైకి తెచ్చాడు. ఆశలు వదులుకున్న ఆంధ్రుల్లో కాంక్ష పుట్టించాడు. జనం గుండెల్లో హోదాగ్ని రగిల్చాడు. ప్రత్యేక హోదాపై ప్రత్యేకంగా స్పందించాడు. జల్లికట్టు స్ఫూర్తి అంటూ యువతరాన్ని కదిలించాడు. అందుకే అటు అభిమానులు ఇటు ఆంధ్రులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తమ కోసం ప్రశ్నించేవాడు వచ్చాడు అంటూ ఆశగా ఎదురు చూశారు. కానీ అంతలోనే ఆశలు ఆవిరయ్యాయి. సూపర్ హిట్ మూవీ కాస్త అట్రఫ్లాప్ షోగా మారింది. కొమరం పులి కాస్త కాగితపు పులిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన ట్వీట్ ఓ ప్రభంజనం, ఆయన మాట ఓ ఉత్ప్రేరకం. అందుకే యువతరం ఆయన వెంట నడిచింది. పవర్ఫుల్ కామెంట్స్, పంచ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని సైతం ఆకర్షించాయి. ఉవ్వెత్తున ఎగిసిన జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలన్న జనసేనాని మాటలు వేదవాక్కులయ్యాయి. అందుకే ప్రత్యేక హోదా కోసం ఏపీలోని 13 జిల్లాలు కదం తొక్కాయి. జెండాలకు అతీతంగా సింగిల్ ఎజెండాతో పోరుబాట పట్టాయి. ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం యువతరం గళమెత్తింది. విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేశారు. అడుగడుగునా పోలీసుల నిర్బంధాలు ఉన్నా మౌన దీక్షకు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. ముళ్ల కంచెలు దాటుకుని పోలీసుల పద్మ వ్యూహాల్ని ఛేదించుకుని ఆర్కే బీచ్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కానీ జల్లికట్టు స్ఫూర్తితో ఉద్యమం చేపట్టాలన్న జనసేనాని ఎక్కడికెళ్లారు? నాయకుడు అంటే నడిపించేవాడు. కథన రంగంలో సైనికుల గుండెల్లో ధైర్యం నింపేవాడు. కానీ పిడికిలి బిగిద్దామన్న పవన్ మౌన దీక్షకు ఎందుకు రాలేదు? కనీసం ఉక్కు నగరమైన విశాఖకు వచ్చే ప్రయత్నమైనా ఎందుకు చేయలేదు? స్పెషల్ స్టేటస్ కోసం చీటికి మాటికి ట్విట్టర్లో స్పందించే జనసేనాని హైదరాబాద్లోనే ఉన్నా ఏపీ యువతకు తన సంఘీభావం ఎందుకు ప్రకటించలేదు? ఆందోళనకారులకు అండగా నేనున్నానంటూ రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి అన్న జనసేనాని ఎందుకు వెనుకడుగు వేశాడు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ట్విట్టర్ స్టార్ తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడుతున్నాయి. హోదా కోసం పోరాడాలని చెప్పి నట్టేటా వదిలేశాడని నెటిజన్లు మండిపడుతున్నారు. అన్న బాటలోనే తమ్ముడు కూడా పయనిస్తున్నాడంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి దగ్గరుండి రాష్ట్రాన్ని విడగొడితే పవన్ రాష్ట్ర హోదా కోసం
ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని మెగా బ్రదర్స్ ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నంలో అత్యంత దేశ్ బచావో పేరుతో ఆడియో వీడియో ఆల్బమ్స్ రిలీజ్ చేసిన జనసేనాని జనంతో కలిసి పోరాటం చేసేందుకు మాత్రం జంకుతున్నట్లుగా కనిపిస్తోంది. రోజుకో ట్వీట్తో కాక పుట్టిస్తున్న పవన్ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. పవర్ స్టార్ కాస్త పవర్లెస్ స్టార్గా మారిపోయాడని ఏపీ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొమరం పులి కాస్త కాగితపు పులిగా మారిపోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ తనను నిరాశపరిచాడు అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. జగన్ మాత్రం ఉదయం నుంచి త్రికరణ శుద్ధిగా పోరాడారు అంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. మరి ప్రత్యేక హోదాపై పవన్ చిత్తశుద్ధి ఇదేనా? జనసేనాని తీరుపైన తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి. ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని టార్గెట్ చేసిన పవన్ ఏపీ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. అలాగే కేవలం బీజేపీ నేతలను టార్గెట్ చేసిన పవన్ చంద్రబాబుని మాత్రం ఒక్క మాట అనడం లేదు. ఓన్లీ ట్వీట్స్తోనే హీటెక్కిస్తున్నాడు. జనంతో కలిసి ఫైట్ చేద్దామంటే మాత్రం జంకుతున్నాడు. దీంతో టీడీపీతో లాలూచీ పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ దేశ్ బచావో అంటున్న పవన్ మౌనం వెనుక ఉన్న మర్మం ఏంటి? జనసేనాని వ్యూహాత్మక మౌనమా లేదా పవన్ ఫెయిల్యూరా? ఇంతకీ జనసేనాని ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు? జనం కోసమా లేదా పాలక వర్గాల కోసమా? అభిమానులకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు? హోదా కోసం పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక మరి కాసేపట్లో ఈ విషయం తేలనుంది. ఇంతకీ మీడియా ముందుకొచ్చి పవన్ ఏం చెబుతారు అన్న ఉత్కంఠ ఏపీ యువతలో ఉంది. జన